తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. డీప్ ఫేక్ కంటెంట్ ఏఐ మోసాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు అనుకూలంగా కీలక ఆదేశాలు జారీ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తన అనుమతి లేకుండా తన పేరు రూపాన్ని ఏఐ ద్వారా వాడుకుంటున్నారని పిటిషన్ వేశారు. అఖిరానందన్ తన పిటిషన్లో పర్సనాలిటీ రైట్స్ గురించి ప్రస్తావన చేశారు. సోషల్ మీడియాలో తన ముఖాన్ని గొంతును ఏఐ ద్వారా రీక్రియేట్ చేసి ప్రచారం చేయడం వల్ల తన ప్రైవసీ దెబ్బతింటోందని ఆయన ఢిల్లీ కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో అఖీరా అనుమతి లేకుండా ఆయన వ్యక్తిగత వివరాలను వాడటంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసులో ప్రధానంగా ఏఐ లవ్ స్టోరీ అనే సినిమాపై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. అఖీరానందన్ అనుమతి లేకుండా ఏఐ టెక్నాలజీతో ఆయన ముఖాన్ని గొంతును మార్ఫింగ్ చేసి ఈ సినిమాను రూపొందించారని కోర్టు నిర్ధారించింది. సోషల్ మీడియాలో ఈ సినిమాను ఉంచడం లేదా షేర్ చేయడంపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తూ జస్టిస్ తుషార్ రావు తీర్పునిచ్చారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికలైన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాకి సంబంధించి వాటికి కోర్టు చాలా గట్టిగా ఆదేశాలు కూడా ఇచ్చింది. అఖీరానందన్ పేరుతో చలామణి అవుతున్న నకిలీ ప్రొఫైల్ పేజీలను వెంటనే తొలగించాలి, సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కులను గౌరవించాలి, వారి అనుమతి లేకుండా ఫోటోలు, వాయిస్ ఉపయోగించి ఎలాంటి డీప్ ఫేక్ కంటెంట్ తయారు చేయకూడదని చాలా స్పష్టంగా ఈ ఆదేశాల్లో కోర్టు చెప్పింది. కోర్టు దృష్టికి వచ్చినటువంటి మరొక షాకింగ్ విషయం ఏంటంటే అఖీరా పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి కొంతమంది విరాళాలు కూడా సేకరిస్తున్నారు. ఈ రకమైన ఆర్థిక దుర్వినియోగం జరుగుతోందని అఖీరా తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలపడంతో న్యాయమూర్తి దీని మీద సీరియస్ అయ్యారు. మోసపూరిత ఖాతాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సామాజిక మాధ్యమ సంస్థలు వెంటనే ఏరివేయాలని ఆదేశించింది కోర్టు. కేవలం వ్యూస్ కోసం, డబ్బుల కోసం ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు చాలామంది. తెలుగులో ఉన్న ఈ ఏఐ సినిమాకు ఇప్పటికే 11 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇంగ్లీష్ వెర్షన్ను కూడా వేలాది మందిగా చూశారు. ఇంత భారీ స్థాయిలో నకిలీ కంటెంట్ వైరల్ కావడంపై ఆందోళన వ్యక్తం చేసింది కోర్టు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ కూడా సిద్ధమైంది. మొత్తానికి అఖీరానందన్ చేసినటువంటి ఈ పోరాటం ఒక గొప్ప మలుపుకు కారణమైంది. ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం చేస్తూ సెలబ్రిటీల ప్రైవసీని దెబ్బతీసే వాళ్ళకి ఈ తీర్పు ఒక హెచ్చరిక. సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ నిజం కాదు. టెక్నాలజీ ముసుగులో ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు కూడా చెప్తున్నారు. ఈ తీర్పుతో అఖీరా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.